హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చరిత్ర డైరీ. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే చౌమాల ప్యాలెస్. ఈ చౌమాల ప్యాలెస్ అనుకున్న చరిత్ర ఏంటి, అసలు ఈ చౌమాల ప్యాలెస్ ఎందుకు కట్టిండ్రు, అసలు ఈ కట్టడానికి రీజన్ ఏంటి, ఇది ఏ సంవత్సరంలో కట్టిండ్రు, ఏ నిజాం నవాబు కట్టిండ్రు, దీని గురించి మొత్తం ఈరోజు మాట్లాడుకుందాం. లెట్ us స్టార్ట్ చరిత్ర డైరీ. క్రీస్తు శతాబ్దం 1724 సంవత్సరంలో తెలంగాణలోని మొఘల్ పాలన ముగిసింది. ఇదే సంవత్సరంలో క్రీస్తు శతాబ్దం 1724 సంవత్సరంలో తెలంగాణపై నిజాం నవాబుల పరిపాలన మొదలైంది. 1724 సంవత్సరంలో నిజాముల్ ముల్క్ హైదరాబాద్ రాజ్యాన్ని స్థాపించిండు. నిజాం పరిపాలన తెలంగాణలోని 1724 సంవత్సరం నుంచి ప్రారంభమవుతుంది. ఫస్ట్ నిజాం ప్రారంభ కాలంలో వీళ్ళ రాజమందిరం అంటే ఇల్లు హౌస్, ఇలా రాజమందిరం ఔరంగాబాద్ నుంచి ఫస్ట్ అతను ఔరంగాబాద్లో నివసించేవాడు. ఔరంగాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేసుకుంటా నిజాం ఫస్ట్ నవాబ్ గారి ఇల్లు ఏదంటే ఔరంగాబాద్ నుంచే ఈయన అప్ అండ్ డౌన్ చేసుకుంటూనే గోల్కొండ కోటకు వచ్చిపోయేవాడు. ఫస్ట్ నిజాం నవాబు నిజాం ఉల్ ముల్క్ ఈయన 1748 సంవత్సరంలో మే 21 సంవత్సరంలో 78 ఏళ్ళ ఏజ్ ఉండగా ఈయన చచ్చిపోయాడు. చచ్చిపోయాడు అంటే ఔరంగాబాద్లోనే చచ్చిపోయాడు. ఈయన చచ్చిపోయాక సింహాసనం కోసం వారసత్వ పోరు స్టార్ట్ అయింది. అప్పుడే కర్ణాటక యుద్ధం, పానిపట్టు యుద్ధం స్టార్ట్ అయింది. యుద్ధాల అనుసారంగా తీసుకొని సలబత్ జంగ్ ఇతను మద్రాస్ ప్రెసిడెంట్ గారి సహాయం తీసుకొని చేతులు కలిపి సింహాసనం అధిష్ఠించడం జరిగింది. చౌమాల ప్యాలెస్ 1750 సంవత్సరంలో సలబత్ జంగ్ ఇది ప్రారంభించిండు. మొత్తానికి మొదట్లో 45 ఎకరాలు ఉండే, ప్రస్తుతం 15 ఎకరాల్లో ఉంది. సలబత్ జంగ్ ఇతను ఫ్రెంచ్ మైసూర్ రాజుల నుంచి సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఈ ఆర్కిటెక్చర్ మనం అంతా చూడొచ్చు, ఫ్రెంచ్ దేశానికి సంబంధించి ఉంటది. ఇతను సింహాసనం అధిష్ఠించినాక మైసూర్ రాజుల సపోర్టింగ్ తో ఈ ఫ్రెంచ్ దేశం ఆర్కిటెక్ట్ తో ఈ చౌమాల ప్లాజాని నిర్మించాడు. ఇతను పరిపాలించిన సంవత్సరం 1750 నుంచి 1762 వరకు పరిపాలించిండు. మహారాష్ట్రలో కాకుండా తెలంగాణలో కూడా మన హైదరాబాద్ రాజ్యంలో కూడా మన ఇండ్లు ఉండాలి అని ఇతను బాగా ఆలోచించి ఏం చేసిండంటే చాన్మార్కి దగ్గరలో చౌమాల ప్యాలెస్ని కట్టిండ్రు. ఇది కట్టినప్పుడు స్టార్టింగ్లో 45 ఎకరాలు ఉండే, ఇప్పుడు ఇది ప్రస్తుతం ఇది 15 ఎకరాలను ఉంది. ఇది చౌమాల ప్యాలెస్ని దక్షిణ వైపు కట్టించిండు. దాని తర్వాత ఉత్తర భాగాన్ని కట్టించిందేమో 5వ నిజాం నవాబు అబ్దుల్ ఉద్ దౌలా. ఈయన 1857 సంవత్సరంలో ఈ మొదటి కాలంలోనే ఉత్తర భాగానే కట్టించిండు. ఇది ఫ్రెండ్స్ చౌమాల ప్యాలెస్కి ఉన్న చరిత్ర. ఈ చౌమాల ప్యాలెస్ కాడికి ఎట్లెట్లా రావాలంటే అమీర్పేట్ కాడ నుంచి మెట్రో ఎక్కి గాంధీ భవన్ కాడ మెట్రో దిగండి. గాంధీ భవన్ కాడ నాంపల్లి కాడ మెట్రో దిగినాక 55, 56 చార్మినార్ బస్సు ఎక్కండి. చార్మినార్ బస్సు ఏటీఏ బస్సు ఎక్కినాక చార్మినార్ బస్సు ఎక్కితే ఏటీఏ బస్సు ఎక్కినాం అనుకో, ఏటీఏ అండ్ 9X గండి మైసమ్మ బస్సు ఎక్కినా కూడా ఇది చౌమాల ప్యాలెస్ కాడ ఈజీగా దింపుతుంది. మెట్రో ఎక్కినా మీరు ఏడ ఎక్కినా గాంధీ భవన్ కాడ దిగండి. గాంధీ భవన్ కాడ దిగినాక ఇక్కడ అబ్దల్గంజ్ వచ్చే బస్సులు ఏవి ఎక్కినా అబ్దల్గంజ్ నుంచి డైరెక్ట్ బస్సు ఉంటుంది. ఏటీఏ బస్సు, 9X బస్సు, గండి మైసమ్మ బస్సు, ఏటీఏ బస్సు ఎక్కితే ఇది చౌమాల ప్యాలెస్ కాడ దిగుతుంది. ఎంట్రీ టికెట్ ఏంటంటే 150 రూపీస్. మీరు ఫోన్ తీసుకొని ఫోటోలు తీసుకోవాలనుకుంటే జస్ట్ ఫోటోల వరకే అలా ఉంటుంది. ఫోన్ తీసుకొని ఫోన్కి 50 రూపాయలు ఎక్స్ట్రా, మొత్తం 200 రూపాయలు అయితే పర్ పర్సన్కి 200 రూపాయలు అవుతుంది. చిన్నపిల్లలకి ఫ్రీగా ఉంటుంది. అండ్ ఈ వీడియోగ్రఫీ లోపల వీడియోగ్రఫీలు రీల్స్ చేసుకోవడానికి కథ కలవది. వీడియోగ్రఫీ అంటే వాళ్ళకి తెలియకుండా తీసుకోవచ్చు. నేను కూడా వాళ్ళకి తెలియకుండా వీడియో తీసిన, వాళ్ళు తెలిసి వాళ్ళ కండ్లాడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు తెలియకుండా వీడియోగ్రఫీ తీస్తే బాగుండదు. వాళ్ళ ఫోన్ లాక్కోవడం పెద్ద పెద్ద కేసులు ఉంటాయి, దానికి ఎందుకు జస్ట్ ఫోటోలు దిగొచ్చు. మీరు అక్కడ ఉన్న పబ్లిక్ని డిస్టర్బ్ చేయకుండా ఫోటోలు తీసుకోవచ్చు. ఇట్లాంటి చరిత్ర గురించి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ పేరు చరిత్ర డైరీ, నాకు సపోర్ట్ చేయండి. ప్రాచీన కాలం నుంచి ప్రస్తుతం వరకు చరిత్ర అంత చెప్తుంటా. ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్ర మొత్తం చెప్తుంటా. నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్ పేరు చరిత్ర డైరీ. మళ్ళీ మీ ముందు ఉంటాను. ఎంటర్టైన్మెంట్ కోసం నా ఛానల్ కూడా ఉంది, ఓరుగల్లు పొల్లగాడు. నా ఓరుగల్లు పొల్లగాడు ఛానల్ కూడా విజిట్ చేయండి. మీరు నాకేమైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఓరుగల్లు పొల్లగాడు, నాకు ఓరుగల్లు పొల్లగాడికి అకౌంట్కి విజిట్ చేయండి. ఎంటర్టైన్మెంట్ కోసం నా ఓరుగల్లు పొల్లగాడు ఛానల్ కూడా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను. నెక్స్ట్ కొత్త చరిత్ర తీసుకొని మీ ముందు ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.